నమస్తే బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాదాద్రి డిస్టిక్ రాజపేట మండలం కుర్రారం విలేజ్. ఏంది ప్రాబ్లం ఏంది? మాది భూమి సమస్య సార్. ఏమైంది? భూమిది అనేకరతం అయిపోయింది సార్. మాకు సంబంధించిన భూమి కుర్రారంలో సర్వే నెంబర్ 90లోని 9 ఎకరాలు, సర్వే నెంబర్ 87లోని 3 ఎకరాల భూమి మా పేరున మా తండ్రి ఉన్నన్ని రోజులు పాని రికార్డుతోని మాకు పాస్బుక్ ఉన్నది. ఆ దినాన నైజాం కాలం నాటి పాస్బుక్ ఉంది నా దగ్గర. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. దాన్ని ఇంతవరకు పట్టించుకునే నాదులు లేడు. అయితే మా నాన్నగారు జరిపోయిన సమయంలో నేను 3 నెలలోని సారు. అప్పటి నుండి మా అమ్మమ్మ గారి ఊరని జనగాం పక్కనున్న డిస్టిక్ జనగాంలో నివసించుతున్నాను సారు. కానీ అప్పుడప్పుడు వస్తున్నాను పోతున్నాను, కానీ ఇంతవరకు అప్పుడు మా నాన్నగారు జరిపోయిన తర్వాత కల్టివేషన్ లేకుంటే ఎట్లా ఉన్నదో భూమి ఇప్పటికీ పడవగానే ఉన్నది సార్. కానీ దాన్ని కబ్జా చేసిరు ఆల్రెడీ. ఠాకూర్ ప్రమోషన్ గాని మా కుర్రారం విలేజ్ పక్కన అతని విలేజ్, ఆ విలేజ్ జాల సారు. ఆ జాల పట్వారే మా ఊరికి ఇన్ఛార్జి సార్, పట్వారి సార్. ఆయన కుమ్ముకయి తప్పుడు రికార్డు వాళ్ళ పేరు మీద రాసి వాళ్ళ నుండి వీళ్ళని కొనేటట్టు చేయని కారణం అప్పుడున్న పట్వారి సార్. ఆ పట్వారి దాల్ని ఈయనకు ఆ సాయం అందుడు, ఈయన ఆ పాస్బుక్లు చేయించుకోవడానికి కారణం సార్. ఏమంటుండు మీకు భూమి మాది కావాలంటే ఏమంటారు? భూమికి నీదెందుకు భూమి అవుతుంది, మాకు వేరేలా మీరు మీ కుర్రారపోళ్ళు వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా నేను చేసుకున్నాను. నాదెందుకు తప్పైతే నాదేం తప్పైన ఉంటే 1 గుంటకు 1 ఎకరం లెక్క నేను చేస్తాను అని భయపడిస్తారు. కాదు, ప్రెస్ వాళ్ళ ముంగనే ఛాలెంజ్ చేస్తుండు. నేను నా తప్పిదం ఉంటే నేను కలెక్టర్ గారు రమ్మంటే వస్తా, ఎస్పీ దగ్గర రమ్మంటే వస్తా, ఆర్టీఓ దగ్గర రమ్మంటాను, 7కి రమ్మంటే ఆడికి వస్తాను. నా తప్పిదం అయితే అక్కడనే 24 గంటలు దాటకుండానే ఎంబడే తక్షణమే నా తప్పిదం జరిగిందంటే నాకు తెలియకుండా కూడా అయినను నేను ఎంబడే నీ తప్పిదం జరిగిందంటే రిజిస్ట్రేషన్ చేయడానికి నేను రెడీ అనేది చెప్తుండు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయ్యంగా కూడా అనేకరకమైన సామాన్య పౌరునికి న్యాయం చేయాలని జిల్లా స్థాయి అధికారి కాంచాలి 20 సంవత్సరాల నుండి తిరుగుతున్నా కానీ నాకు న్యాయం జరగకపోవడం ఒక వంతు కారణం. ఆ కారణానికి బాధ్యులు ఎవరంటే దీని వెనుక బ్యాక్గ్రౌండ్ నుండి సహకరించిన వాళ్ళు గొంగిడి సునీత, అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నోళ్ళు. వీళ్ళకి సహకరించడంతో వీళ్ళకి తొత్తులై ఇతను నా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు తీసుకున్న వ్యక్తి కూడా టిఆర్ఎస్ లీడర్ సార్. కాబట్టి వాళ్ళ పార్టీలో వాళ్ళకి అనుకూలంగా చేసుకొని మా పేద ప్రజానికి నాతో పాటు ఇంకా 10 మంది రైతులు ఉన్నారు సారు. వాళ్ళ భూములు కూడా అన్యాయం అయిపోయినాయి. మొత్తం అందరు కలిసి దాదాపు సుమారు 60 ఎకరాల భూమి సారు. ఈ 60 ఎకరాలు కూడా ఇప్పటికి పడవడే ఉన్నది. వాళ్ళతో పాటు నాది కూడా పడవడే ఉన్నది. కాకపోతే ఏంటంటే కాగితాలు మారినాయి. మా నుండి రైట్స్ లేకుండా వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ చేతికి ధరణి పాస్బుక్లు వచ్చినాయి. ధరణి వాళ్ళనే ఇక ఎవరేం చేస్తారు, మాకు భూములు అయిపోయినాయి అన్నట్టుగా వాళ్ళ ధీమతో వాళ్ళు ఉన్నారు సారు. మేము పోతుంటే మాకు కొడతాం సంతం అని భయభ్రాంతులకు గురి చేస్తారు సార్.